ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనం తిరుప్పావైలో ఈరోజు 9వ పాసురానికి అర్ధ విశేషాలను తెలుసుకుందాం. అయితే మనకు 6-7 పాసురాలలో శ్రవణ ప్రాముఖ్యతను తెలియజేసింది గోదాదేవి. అదేవిధంగా మనకు 8వ పాసురంలో నిన్న మనన దశ, ఆమె మననం చేస్తూ ఉంది భగవంతుడి నామాన్ని. మరి ఇప్పుడు ఈ 9వ పాసురంలో ధ్యాన దశలో ఉన్నటువంటి గోపికను మేల్కొల్పుతున్నారు. ధ్యాన దశ అంటే ఇక ఆమె ప్రపంచంతో సంబంధం లేకుండా తనని తను ధ్యానంలో, ఆ భగవంతుడి ధ్యానంలోనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటిది అన్నమాట. అటువంటి గోపిక ఇంటి ముందుకు వెళ్ళిండ్రు. వీళ్ళు తొంగి చూస్తున్నారు లోపలికి, ఆమె ఏం చేస్తుంది అని. చూస్తూ ఉంటే అక్కడ ఏం కనబడుతుందట, అదే పాశురంలో చెప్తూ ఉన్నారు. ఇదేంటి తూమణి మాడత్తు అనే పాశురం అండి. ఇది 9వ పాశురము. దీనికి అర్థం ఏం చెప్తున్నారంటే, బాహ్యంగా నీ మేడ పరిశుద్ధ మణులతో నిర్మించబడింది. చూస్తే బాగా మంచి రిచ్ పీపుల్ అన్నమాట వీళ్ళు. మరి ఆ మేడలోనేమో మంచి సుఖమైన శయ్య ఉంది, సుఖవంతమైనది. దాని మీద నువ్వేమో కళ్ళు మూసుకొని నిద్రిస్తున్నావు. మరి నీ చుట్టూ ఏమో దీపాలు వెలుగుతూ ఉన్నాయి. మరి ఓ దిక్కేమో అగరు ధూపము పరిమళాలు విరబుస్తూ ఉన్నాయి అని చెప్పి ఏమంటున్నా అంటే, కొంచెం సీనియారిటీ పెరుగుతుంది కాబట్టి వీళ్ళు చుట్టరికం కలిపేసుకున్నారనమాట. అందుకని ఓ మా అత్త కూతురా, లేచిరా, ఆ మణికవాటపు గడియ తీయి, ఓ అత్త నీవైనా ఆమెను లేపు అని అత్తకు కూడా చెప్తూ ఉన్నారు. ఏం నీ కూతురు మూగదా, చెవిటిదా, అలసిపోయిందా, లేకపోతే లేస్తే ఒప్పుకోమని ఎవరైనా కావలి కాస్తున్నారా, బెదిరిస్తున్నారా, నువ్వు లేవద్దు ఇక్కడి నుంచి అని? లేకుంటే ఆమెకు బాగా నిద్ర పట్టేటట్టు ఎవరైనా మంత్రం వేసిండ్రా? అయితే మరి ఆ మహామాయావి మాధవ వైకుంఠవాస అని ఆ కృష్ణుడి యొక్క నామాలను పాడుతూ ఆమె మేల్కొని మాతో చేరుతుంది అని ఈ గోదా గోపిక వాళ్ళతో చెప్పి ఆ నామాలను పాడుతూ ఉన్నారట వీళ్ళు. ఇటువంటి సన్నివేశం అక్కడ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈమె చెప్పిన ఈ పరిశుద్ధమైన మణులతో ఉన్న మేడ అవన్నిటికీ అంతరార్థంగా మనం ఏం తీసుకోవచ్చు అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఈ మేడ అనేది ఏంటిది అంటే, ఆమె లోపల ఉంది కదా గోపిక, ఆమె భగవానుడే ఉపాయము అని ఎరిగింది కాబట్టి ఆమె ఏం ప్రయత్నం చేయట్లే, గుడికి పోవాలి, పూజ చేయాలి, ఇట్లాంటివి ఏమి లేవు. ఆమె అవన్నీ వదిలిపెట్టేసి ఏ పని చేయకుండా మూగదానిలాగా, చెవిటిదానిలా, కొంతమంది కూర్చుంటారు కదా, మనం అంటాం ఏంటే మూగదానిలాగా, చెవిటిదానివా, పిలిస్తే మాట్లాడుతున్నా అంటే వాళ్ళు ఏదో లోకంలో ఉంటారు. పరధ్యానం అంటాం దాన్ని. అంటే ఈమె పరమాత్మ ధ్యానంలో ఉన్నదనమాట. ఆమెకి ఎవరు పిలిచినా వినబడట్లేదు, ఎవరిని చూడట్లేదు, ఆ ధ్యానంలో మునిగిపోయింది. అందుకే దీన్ని ఏమంటారంటే వశీకారావస్థ అంటారు. స్థితప్రజ్ఞలో వశీకారావస్థ అంటే వశం అయిపోయింది. ఆ భగవంతుని నామం ధ్యానించడంలోనే వశమైపోయింది. ఇంకా ఆమెకి బాహ్య ప్రపంచంతో ఏ విధమైన సంబంధం లేదు. అటువంటి మేడనే ప్రజ్ఞా ప్రసాదం. ప్రజ్ఞ అంటే ఏంటండి? జ్ఞానము. అయితే ఆమె బయటకేమో భవనము, కానీ ఆమె లోపల ఏముంది? ఆ ప్రజ్ఞ అనే భవనం ఉంది. అందులో పెరమళ్లను ఆమె దర్శిస్తూ ఉంది అని అర్థం. అయితే అక్కడ పరిశుద్ధ మాణిక్య భవనము, భగవంతుడు ఉన్న చోట పరిశుద్ధత ఉంటుంది కదా. మరి సత్వగుణ పరిపూర్ణమే. సత్వగుణం కలిగి ఉన్నప్పుడే కదా మనము జ్ఞానాన్ని పొందుతాము, పరిశుద్ధత కలిగి ఉంటుంది.
అయితే ఈ విధంగా 9 రకాల సంబంధం ఉంటుంది భగవంతుడితోని మనకు. ఆ 9 రకాల అన్ని విధాల పరమాత్మను మనం తెలుసుకున్నప్పుడే సర్వజ్ఞానములు కలిగినప్పుడే మనము భగవద్ అనుభవాన్ని పొందగలుగుతాం అన్నమాట. అట్లా నవవిధ సంబంధములచే పరమాత్మను భావించుటే ప్రజ్ఞ. అటువంటి ప్రజ్ఞ ఈమెకు ఉంది కాబట్టి స్థిరంగా ఉన్నదన్నమాట. ఆమె ఎవరు పిలిచినా ఎవరితోని మాట్లాడుతులేదు, ఏమీ లేదు. అక్కడ ఒక ప్రసాదం ఏర్పడిపోయింది మనసులో ఆమెకు. దాన్నే గోపికా ప్రసాదం అని ఇక్కడ చెప్తున్న. ప్రాసాదము అంటే భవనం అన్నమాట. ఆ మేడలో మరి మణుల కాంతి ఏముంది అంటే ఆమె జ్ఞానం. మరి అక్కడ వెలిగించిన దీపాలు అంటే ఏంటి? అవి జ్ఞాన దీపాలు. ఆమె జ్ఞానం వల్ల దీపాలు వెలుగుతూ ఉన్నట్టు. మరి ఈమెకు భగవద్ అనుభవము చేత అంటే తమస్సును అణిచి, అంటే అజ్ఞానాన్ని అణిచి భగవద్ అనుభవాన్ని అనుభవిస్తుంది ఆమె జ్ఞానం చేత. మరి దీపముతో పాటు, దీపం అంటే జ్ఞానం అన్నాము, దీంతో పాటు అగరబత్తుల వాసన కూడా వస్తుంది, పరిమళం అంటున్నారు. అంటే ఏంటిది? జ్ఞానం అంటే దీపము. మరి సుగంధం ఏంటిది అంటే అనుష్ఠానం, ఆచరణ. జ్ఞానం ఉంటే సరిపోదు, దాన్ని ఆచరించినప్పుడే భగవద్ అనుభవం అనేది కలుగుతుంది అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఏమంటున్నారు? మణికదవం తాళ్ తిరవ అంటే ఆ మణికవాటం గడియ తెరువమ్మ తల్లి నువ్వు వచ్చి అంటున్నారు. ఆ 2 కవాటాలు ఏంటి అట? ఆమె తలుపులు ఉన్నాయి కదా, అవి నేను నాది అనేవి 2 తలుపులు. అవి 2 అట దేంతోని బిగించబడి ఉన్నాయి? అహంకారము అనే గడియ ఉంటుంది కదా తలుపులు మూసేది, అది. అయితే ఇప్పుడు దాన్ని తీయమని అడుగుతూ ఉన్నారు. లోపల ఉన్న గోపిక జ్ఞానవంతురాలు అంటే ఆచార్యులు. మనలోని అహంకారాన్ని, మమకారాన్ని తొలగించగలిగే వాళ్ళు ఎవరు? ఆచార్యులు. కాబట్టి ఇప్పుడు ఆమెనే ఆ గడియ తీసి బయటకు రావాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట ఈమె. అయితే నేను భగవంతునికే చెందినవాడను, పరమాత్మకే చెందినవాడను అని నమః అని అనుకోవాలి. ఆ అనుకున్న స్థితిలో ఉంది లోపల ఉన్న గోపిక. అయితే అటువంటి ఆమె చుట్టూ సర్వభోగాలున్నా కూడా వాటిని అనుభవించకుండా, ఆ మనసులో వాటి గురించి ఆలోచించకుండా ఆమె అవన్నిటినీ త్యజించి భగవానుణ్ణే మనసులో నిలుపుకున్నటువంటి గోపిక. మరి అటువంటి ఆళ్వార్లే భక్తిసారులు కాబట్టి భక్తిసారులని ఇక్కడ మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ భక్తిసారులు ఎటువంటి వాళ్ళు? సిద్ధపురుషులు, స్థితప్రజ్ఞులు. కానీ ఎక్కడ కూడా ఎవరికి దగ్గర ఇలా చెప్పుకోవడానికి వారు ఒప్పుకోలేదు బయట ప్రపంచంలో, అటువంటి సిద్ధపురుషులు. అయితే మరి వీరి గురించి మనము ఈరోజు చెప్పుకోవాలి. ఓసారి ఏమైందట, ఒక సిద్ధుడు వచ్చిండట ఈయన దగ్గరికి. వచ్చి ఒక రసగుళిక ఇచ్చి అది బంగారం అవుతుంది అని చెప్పిండట. అప్పుడు ఆళ్వార్లు ఏం చేసిండ్రు? తమ శరీరంని నలిపి కొంచెం మట్టి తీసి ఇచ్చి ఇది కూడా బంగారం అవుతుంది తీసుకోండి అన్నారట. నిజంగానే బంగారం అయిందట ఆ సిద్ధుడు పరీక్షిస్తే. అంటే అంత నిష్ట కలిగిన వాళ్ళు అన్నమాట. మరి ఇంకొకసారేమో ఈమె గుడిలో కూర్చొని వీరు ధ్యానం చేసుకుంటుంటే ఒక వృద్ధురాలు ఆళ్వార్లకు సేవ చేస్తూ ఉంది. సేవ చేస్తూ ఉంటే సేవ చేయంగా కొన్ని రోజులకు ఆమెకు ఏమైంది? యవ్వనం వచ్చేసిందట. అయితే ఆ యవ్వనం వచ్చి ఆమె బయట తిరుగుతూ ఉంటే ఆ ఊరి రాజు ఆమె అందాన్ని చూసి వివాహం ఆడిండట.
వివాహం ఆడిన తర్వాత తెలిసింది ఇట్లా ఈమె ముసలాముండే ఈమెకు యవ్వనం వచ్చింది అని. తెలిసి ఆ రాజు కూడా ఏమడిగిండు అంటే ఈ ఆళ్వార్ల దగ్గరికి పోయి ఇక్కడికి రాజాస్థానానికి వచ్చి నాకు కూడా అటువంటి యవ్వనాన్ని వచ్చేటట్టు చేయమన్నారు. అంటే ఆళ్వార్లు నిరాకరించినందుకు ఏం చేసిండ్రు, రాజు ఆగ్రహించి వారిని రాజధాని అండ్ కాంచీపురం నుండి బహిష్కరించిండ్రు, ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోమ్మని. వారికి ఏముందండి, ఎక్కడైనా ఉండగలుగుతారు కాబట్టి ఆ నిత్యం సేవించుచున్న ఆలయంలోని నుండి తన చాప చుట్టుకొని కమండలం పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారట. అయితే వీరు ఏ ఆలయంలో అయితే ఉంటారో ఆ ఆలయంలోని మూర్తి కూడా వీరితో పాటు వెనుక వెళ్ళిపోతూ ఉన్నదట. అయితే ఆ ఊర్లో అందరూ చూస్తూ ఉన్నారు, ఇదేంటి స్వామి వెళ్ళిపోతున్నాడు, స్వామి వెనక మూర్తి కూడా వెళ్ళిపోతుంది అని చూసి అప్పుడు పోయి రాజుగారికి చెప్పిండ్రట, ఇట్లా పోతున్నది, ఏదో అనర్థం ఉన్నది మనకు ఊరికి అని. అప్పుడు రాజు జ్ఞానోదయమై ఆళ్వార్లను ప్రార్థించి మళ్ళీ రమ్మని తీసుకొచ్చారనమాట. అప్పుడు వీరిని ప్రార్థించి తీసుకొని రాగానే వీరితో పాటే ఆ మూర్తి కూడా వచ్చేసిందట, ఆలయంలో ప్రవేశించింది. అట్లా ఆళ్వార్లు చెప్పినట్టు చేసింది పెరుమాళ్ళు కాబట్టి దానికి ఇప్పటికి కూడా మనం ఏదోక్తకారి అని పేరు అన్నమాట. ఆ ఆలయంలో ఉన్న పెరుమాళ్లకు అంటే చెప్పినట్టు చేస్తాడు, అంటే చూసిన భక్తికి లొంగిపోతాడు భగవంతుడు అని ఇక్కడ నిరూపించబడ్డది. మళ్ళీ ఇంకోసారి ఏమైంది, ఇలాగే భక్తిసార్లు కుంభకోణానికి వెళ్ళిండట. అక్కడ వీధులలో ఉన్నప్పుడు ఆ ఊరి ఆలయంలో అర్చామూర్తి ఉంటారు కదా, సారంగపాణి పెరుమాళ్ళు. అయితే ఈ మహిమాన్వితులు అని తెలుసుకున్న భక్తిసార్ల గురించి తెలుసుకొని వీరిని చూడాలి అని కుతూహలం కలిగిందట. అయితే వారు శయనించి ఉన్న రూపంలో ఉంటారు కదా, వారికి ఎలా అనిపిస్తారు బయట ఉంటే. అందుకని చెప్పేసి ఏం చేస్తుందట, ఈ శయనించి ఉన్న మూర్తి లేస్తూ ఉన్నదట, లేచి తొంగి తొంగి చూస్తున్నదట. అయితే అక్కడ దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరేమో పెరుమాళ్ళని చూస్తుంటే విగ్రహం లేచి తొంగి తొంగి చూస్తుంది ఏంటి అని, సడన్గా ఇట్లా ఎందుకు లేస్తుంది అని ఇటు దిక్కు చూసేసరికి ఏమో భక్తిసార్లు ఉన్నారట. అటు చూస్తేనేమో పెరుమాళ్ళు లేచి తొంగి చూస్తున్నారు, ఎత్తెత్తి చూస్తున్నారట తలను. చూడండి ఎంత అదృష్టం వల్ల రెండు వైపులా ఇటు పెరుమాళ్ళను అటు భక్తుణ్ణి ఇద్దరిని దర్శించుకొని ఆహా అని ఆనందపడ్డారట. అటువంటి భక్తిసారులు అన్నమాట. అంటే భగవంతుడే మన కోసం వస్తాడు, అంతే కదండి. భక్తుల కోసం భగవంతుడే దిగి వస్తాడు, వాళ్ళు ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అటువంటి గోపికనే కదా ఇవాళ మనం మేల్కొల్పింది. ఆమె భగవంతుని అనుభవిస్తూ ఉంది, ధ్యానిస్తూ ఉంది, అంతే. భగవద్ ధ్యానంలో ఉన్నది. ఇట్లనే ఈ భక్తిసార్లు కూడా తను ధ్యానంలోనే ఉండేవాళ్ళు అన్నమాట. ఎప్పుడు ప్రదర్శించేవాళ్ళు కాదు, మాకు ఈ మహిమలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని. అటువంటి ఆళ్వార్లను మేల్కొల్పామన్నమాట ఈరోజు మనము. కాబట్టి ఈ ఆళ్వార్లను తలుచుకోవాలి. అదేవిధంగా వైకుంఠవాస అని ఆ శ్రీమన్నారాయణుని నామాన్ని జపిస్తూ ఈరోజంతా గడుపుకోవాలి. మరి రేపు ఇంకో పాశ్రం వచ్చే వరకు ఈ నామాన్ని జపించుకోవాలి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.